బిగ్ బాస్ ఎలా అనిపిస్తుంది? నాగార్జున గారు మరోసారి తనూజని గట్టిగా ఇచ్చిపడేసినట్టుగా అనిపిస్తుంది. అంటే నాగార్జున గారు పాపం నిజంగా చాలా ఈ విషయంలో చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే బయట పాపం ఆయన చాలా నెగిటివ్ అయిపోతారు. అబ్బా తనుజ గారిని తిడితే ఆయన స్టిల్ బిగ్ బాస్ కోసం ఆయన వర్క్ చేస్తున్నారు. నిజంగా టు బి ఫ్రాంక్ గా చెప్పాలంటే తనుజ గారు తిట్టడంలో ఎటువంటి సందేహం లేదు. మంచిగా తిట్టినారు నా ఫీలింగ్ లో. ఇష్టం వచ్చినట్టు పర్సనల్ లైఫ్ ని తీసుకురాకూడదు. కింద పెట్ట ఓకేనా, పర్సనల్ లైఫ్ ని తీసుకురాకూడదు, అది కరెక్ట్ కాదు. అర్థమవుతుందా? ఆ నెక్స్ట్ వన్ దివ్య ఏం తక్కువదేం లేదబ్బా. దివ్య కూడా కమాండింగ్ ఆ వాయిస్ కమాండింగ్. అవతలకి ఏమనిపిస్తుంది అంటే నన్ను కూడా ఈమె కమెంట్ చేయడానికి అన్నట్టు అనిపిస్తుంది. సో ఆ విషయంలో ఈమె ఇలా మాట్లాడడం జరిగింది. తనుజ గారు వచ్చి కూర్చోబో ఇంక జాలేపోవడం అనేది చాలా చాలా వరస్ట్గా ఉంది. అది ఆ మాట అనకూడదు. మనం అవతల కోపం వస్తుంది ఖచ్చితంగా, ఆబ్వియస్లీ. సో దానికి దివ్య గారు చాలా ఎక్కువ రియాక్ట్ అయిపోయారు. ఆమె రియాక్ట్ అవడం ఏమి నేను అదే చెప్తుండే. కొంతమంది అన్నారు కాదు ఫస్ట్ తనుజ గారు నన్ను దివ్య అంటున్నారు. కాదు, నేను వినదైతే దివ్య గారు అన్నారు తనుజ గారు అన్నారు దివ్యాని. ఓకేనా? సో బయట పర్సనల్ విషయం తీసుకోరాకూడదు ఇక్కడికి. అర్థమవుతున్నా లేదా? ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో నువ్వేం ఆడుతున్నావు దివ్య అంటే అది కరెక్ట్. అందుకని నీ బయట రివ్యూల గురించి అడగండి, నీకెందుకు? బయట చాతకాకి ఏడుకు వచ్చుంటే మరి పాప తనుజ నువ్వెందుకు వచ్చినావు? సీరియస్ ఉన్నాయి కదా మీకు, మరి మీరెందుకు వచ్చినట్టు? అర్థమవుతుందా? అలాంటి టాపిక్స్ వద్దు. ఇంట్లో గురించి మరి ఇదంతా ఒక పెద్ద చెత్తాపారం. అయితే ఇక్కడ ఇంకో పెద్ద చెత్తాపారం అంటే ఇదంతా ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి అనుకుంటున్నారు? వారిని గారి వల్ల మా గొడవ. అసలు వీళ్ళిద్దరు గొడవలకి ఒక వ్యక్తి కారణం తప్ప వీళ్ళిద్దరికి ఏం లేదు. అసలు ఆయన ఇంట్లో బయట ఉన్నప్పుడు వీళ్ళిద్దరు ఎంత బాగున్నారు, చక్కగా ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ. అసలు ఆయన తీసేయాల్సింది అబ్బాయి, ఎందుకు తీసుకొచ్చారు? మళ్ళీ సీజన్ ఉంచాల్సింది కదా. ఏంది కర్మ మాకు? ఒక మాట చెప్తానమ్మా, వన్స్ ఒక పర్సన్ తో తనుజ ఇంకోసారి నా గురించి మాట్లాడితే బాగోదు. దాన్ని అంతా అక్కడికి వాళ్ళు తీసుకురాకూడదు టాపిక్. దివ్యాని సేమ్ దాన్ని అంతే. మళ్ళీ దివ్య సరేలా మనం మళ్ళీ మాట్లాడము, మళ్ళీ తనుజ సరే అమ్మ మాట్లాడడం, వీళ్ళిద్దరికి ఇది అవ్వడం అది కరెక్ట్ కాదు. అయ్యుండొచ్చు, ఓకేనా. బట్ ఒకటైతే చెప్తున్నాను, వీళ్ళిద్దరు అసలు ఇంత పెద్ద గొడవ పడితే అది వేరే విషయం. కానీ ఆ అమ్మాయి దివ్య అనే అమ్మాయి తనుజ పైకి వెళ్ళి మాట్లాడుతుంది చూసారా, అది నచ్చలేదు నాకు. అర్థమవుతుందా? అది కరెక్టే కాదు. ఓకేనా? అది కొంచెం తప్పు అనిపించింది తప్ప మిగతాదంతా తనుజ తప్పు అనిపించింది నాకు. అంటే ఏమి అంత ఎక్కువైపోతుంది ఎందుకు తనుజకి? అంత ఓవర్గా ఎందుకు మాట్లాడుతుంది నాకు అర్థం కావట్లేదు. అవునా కదా? అంటే అన్నకి ఏముందని చూసుకొని మాట్లాడుతుందో నాకు అర్థం కావట్లేదు. సో తను అలా మాట్లాడకుండా ఉండాల్సింది. అట్ ది సేమ్ టైం దివ్య కూడా అలా కమెంటింగ్ చేయాల్సిన అవసరం లేదని నా ఫీల్. తనుజ సేమ్ పాయింట్ ఇమ్మాయిల్ గారు కూడా చెప్పారండి తనుజాకి, నీకు ఇమ్యూనిటీ ఉంది కదా సో అందుకని చెప్పి. నువ్వు కూడా కెప్టెన్ అయినావు కదా, 2 సార్లు కూడా అయినావు కదా, మరి నేను ఎందుకు అవ్వకూడదు అని చెప్పి తనుజ అంటుంది. ఈ మాట్లాడుతున్నారు కదా రీతుకి ఎందుకు మధ్యలో నాకు అర్థం కాదు. రీతు వచ్చేసి మీరు అవ్వచ్చు మేము అవ్వకూడదు అన్నప్పుడు అంటున్నారు కదా, మాట్లాడుకుంటారు కదా. ఇవి మళ్ళీ తీసుకొచ్చి దివ్య నీకు సపోర్ట్ నేను చేయకూడదు అంట. దివ్య నేను తీసుకొచ్చింది మళ్ళీ. ఈమెకి ఏమైంది సార్ సడన్ గా ప్రేమ ఎందుకు పుట్టుకొచ్చిందా సార్ రీతుకి తనుజ మీద? మొన్న లాస్ట్ టైం మేము సేవ్ చేసింది నామినేషన్స్ నుంచి, అందుకని ప్రేమ పుట్టుకొచ్చింది. అదే అంతకు ముందు ఎన్ని గొడవలు పడ్డాయి తనుజ వాళ్ళకి, మరి అప్పుడు ఏమైంది ప్రేమ? ఎప్పుడైనా ఇంటర్వ్యూ అయింది గొడవలో? ఎక్కడుంది సార్ మీరు చెప్పండి? ఎక్కడో ఉంటది మూల. ఏడ్ చేస్తున్నప్పుడు వచ్చినప్పుడు వచ్చి పర్లేదు లేరా అని చెప్పేసి అప్పుడు సంభావిస్తుంటది. మరి ఇప్పుడు ఎందుకు వచ్చింది? సేవ్ చేసింది కాబట్టి. ఎవరికైనా ఏమైనా చేస్తే మా తింగర్ బుచ్చి మా బంగారు బుచ్చి తనుజ తెలుసుకోవాలి ఈ విషయం. అది ఆ విషయంలో నాకు ఎంత వర్స్ట్ అనిపించింది. అది కన్నింగ్. ఎందుకంటే చూసారా, నేను కావాలని సడన్ గా అట్లా బిగ్ బాస్ చెప్పగానే నాకు ఒక థాట్ వచ్చేసి ఫ్యామిలీని విడదీసి వాళ్ళు ఇప్పుడు ఏంటో ఎలా ఆడతారు నేను చూస్తానండి. మరి నీ ముందు ఎవరు కళ్ళు దొబ్బినాయా? డిమాండ్ పవన్ రీతి ఎవరు? బాండింగ్ కాదా? బాండింగే కదా. సుమ్ము గారు ఎవరండి మీకు? కళ్యాణ్ గారు మీకు బాండింగే కదా. మరి అవన్నీ మర్చిపోయినారా? గెలుక్కొని ఇది చేసుకోవడం అంటే. అందుకే తిట్టించుకుంటున్నారు తనుజ గారు చాలా మంచిగా ఆడతారు కానీ ఎంతగా కొంచెం కన్నింగ్ గా మారిపోతున్నారు పాపం మిగతా వాళ్ళ వల్ల, ఆ హౌస్ మేట్స్ వల్ల అనుకుంటా మేబీ. సో అది ఇంకోటి. తనుజ చాలా ఇన్నోసెంట్ అండి. మొహం చూసినప్పుడు పాపం నాకు కూడా ఇన్నోసెంట్ గానే కనిపిస్తుంది. నేను కూడా ఇప్పుడు ఇట్లా మాట్లాడకుండా అంటే నేను చాలా ఇన్నోసెంట్ నేను కూడా. అర్థమవుతుందా? అట్లా కాదు కదా, మాట్లాడితే తెలుస్తుంది. మనకి ఏదైనా గొడవ పడినా అప్పుడు అమ్మో దీని వాళ్ళు బాగుంటుందా అందరు ఎవరిది వాళ్ళది. ఓకేనా? అది వేరే విషయం. ఇంకోటి ఇమ్మాయిల్ గారు నన్ను సపోర్ట్ చేయొచ్చు కదా. లాస్ట్ అయిపోతుంది కదా గేమ్, సపోర్ట్ చేస్తే ఏం పోయింది? సపోర్ట్ చేయలేదు. ఫస్ట్ అనిపించింది నాకు, అరే బిడ్డ ఇప్పుడైనా ఆడాలనుకుంటున్నాను, ఫ్యూ వీక్స్ నుంచి నాకు ఎవరు సపోర్ట్ చేయట్లేదు, అమ్మ ఇప్పుడైనా నువ్వు సపోర్ట్ చేయాలి. న్యాయం ఉంది కదా అడగడంలో, సపోర్ట్ చేయాలి.
ఎంత వర్స్ట్ థింగ్ అది. ఎందుకు చేయలేదు మరి? నాకు అది నచ్చలేదు. ఆయన గేమ్ గా చూస్తారండి, బౌలింగ్ గా చూస్తారు, అది కరెక్ట్ పర్ఫెక్ట్. కానీ ఇచ్చుంటే బాగుంటుంది నా ఫీలింగ్. ఎప్పుడు తొక్కేస్తున్నారు కదా అని. ఆమె కూడా ఇప్పుడు కొంచెం డల్ అయింది. ఈ గేమ్ ఇచ్చుంటే హుషారైండేది. ఓ నేను ఆడుతున్నాను కదా, నేను ఉండాలి కదా ఈ హౌస్ లో అని. ఇప్పుడు ఆ గేమ్ అనిపిస్తుంది ఇంకెందుకు ఎవరు ఛాన్స్ అయినప్పుడు మనం ఎందుకు ఉండాలి అని ఫీలింగ్ అయితే వస్తుంది కదా, అది కరెక్ట్ అనిపించలేదు. కళ్యాణ్ తీసుకుంటే బాగా ఆడుతున్నారు మళ్ళీ ఆయన ఎవరండి? సోల్జర్ కళ్యాణ్. సోల్జర్ కళ్యాణ్ బాగా ఆడుతున్నారు. డిమాండ్ పవన్ కూడా ఇంకా బాగా ఆడుతున్నారండి. ఓకేనా, డిమాండ్ పవన్ ఇంకా బాగా ఆడుతున్నారు. సోల్జర్ కళ్యాణ్ ఆయన కూడా ఆడుతున్నారు. సోల్జర్ కళ్యాణ్ గారు ఆ గేమ్ కాదు కానీ లైక్ త్యాగాలు బాగా చేస్తారు ఆయన. ఆర్మీ కదా పాపం, మంచి ఆయన పాపం, మంచి వ్యక్తి ఆయన. మనం ఏం మాట్లాడుకోరు, త్యాగాలు బాగా ఎక్కువైపోతున్నాయి, త్యాగాలు చేసుకుంటున్నారు. అవి కాదు, గేమ్ కూడా ఉండాలి. రీతు కెప్టెన్ అవ్వడానికి తనూజనే కారణం అంటే ఏమంటారు? రీతు కెప్టెన్ అవడానికి తనుజ కాదు కండి కారణం, డిమాండ్ పవన్ ఫుల్ సపోర్ట్ చేశాడండి పాపం. న్యాయం వైపు సపోర్ట్ చేశాడు. అమ్మాయి ఏదో అబ్బాయి బాండింగ్ అని సపోర్ట్ చేయలేదు, న్యాయం వైపు సపోర్ట్ చేశాడు. తప్పు చేసింది అంటున్నారు. మిగతా వాళ్ళందరూ సుమన్ శెట్టి గారు అసలు అక్కడ ఒక బ్లాక్ పెట్టలేదండి, రాంగ్ ఉంది. అయినా స్టిల్ సుమన్ శెట్టి అన్నని మీకు ఎందుకు ఇవ్వట్లేదు, ఆయన ముందు కరెక్ట్ పెట్టేలా చూడాలి కదా భయ్యా. కళ్యాణ్ గారు గాని, దివ్య గారు గాని, బర్ణి గారు, అబ్బా టోటల్ మొత్తం ఆయనకి సపోర్ట్ చేస్తారండి. రీతు సైడ్ డిమాండ్ పవన్ తప్ప ఎవరు సపోర్ట్ చేయలేదు. చాలా బాధ అనిపించింది ఆ విషయంలో. అమ్మాయి పర్ఫెక్ట్ గా ఆడిందండి, పర్ఫెక్ట్ గా పెట్టింది. స్టిల్ అంతా అయిపోయినా కూడా అప్పటికి అంటే ఆయన పొట్టండి అని అన్నారు వీళ్ళందరూ. పొట్టప్పుడుగా కాదు కదండి గేమ్ లో, అక్కడే కదా స్ట్రాటజీ ప్లే చేయాల్సింది. ఎలా ఆడాలి ఏంటో తెలివిగా మనలు స్ట్రాటజీ ప్లే చేయలేదు. ఈ పక్కన పెడితే అప్పుడు తను హింట్ ఇచ్చింది, సుమన్ అన్న పైకి ఎక్కి కూర్చో అని చెప్పి. పైకి వెళ్ళి కూర్చో అన్నప్పుడు పైకి వెళ్ళినప్పుడు పెట్టుకోవాలి కదా, కట్ట పెట్టుకొని కూర్చోవచ్చు కదా. అబ్బా నిలబడిపోయి పెట్టుకొని, అది కూడా రాంగే కదా. తప్పేవారిది సుమన్ శెట్టి గారిది. సుమన్ శెట్టి గారికి కూడా కాదేమో అనిపించింది. లైక్ సుమన్ శెట్టి గారు పెడుతుంటే వెళ్ళు అని తనూజనే కానింది. వెళ్ళంటే దానికి అర్థం సపోర్ట్ చేస్తున్నారండి, దానికి అర్థం బ్లాకులు తప్పుగా పెట్టా నేను నీకు ఇస్తానని కాదు అర్థం. అర్థమవుతుందా? వెళ్ళి పెట్టుకో అన్న కరెక్ట్ గా, నా తెలివి మనకు ఉండాలి. స్టిల్ ఇంకా కూడా తనుజ గారు వెళ్ళేసి సుమన్ అన్న అది కరెక్ట్గా లేదు, తిప్పించి పెట్టు, ఇంకెళ్ళి పెట్టా అంటే మా మీద వస్తారండి. ఎందుకు సంజయ్ కదా ఆమె, అది సపోర్ట్ చేయకూడదు కదా. తనుజ వరకు కరెక్ట్ అండి. అర్థమవుతుందా? మనోడు ఎలగల, సుమన్ శెట్టి అన్నకి ఎలగల, బలుపు ఎలగలేదు. ఆమెనే కొట్టింది కదా. ఏది మీరు సరిగ్గా చూడలేదేమో మేబీ. అక్కడ ఏం జరిగిందంటే రీతు వచ్చేసి ఒక డిమాండ్ పవన్ రీతు వచ్చేసి దాన్ని తిప్పించి పెడితే కరెక్ట్ అవుతుంది, ఒకసారి చెక్ చేయి తనుజ అంటే, అప్పుడు పోయి తను చెక్ చేస్తే అవునని చెప్పేసి అప్పుడు తెలిసింది. సో దాని తర్వాత తనుజ ఇచ్చేసింది విన్నింగ్ రీతుకి. అప్పుడు దాకా కూడా ఇవ్వాల తనుజ. సో అది ఎలిమినేట్ ఎవరెవరు? దివ్య గారు అని అనుకుంటున్నాం కానీ ఇది బిగ్ ట్విస్ట్ అంట. ఏం ట్విస్ట్ చూడాలి. మరి సంజయ్ గారు వెళ్ళిపోతారా లేకపోతే రీతు గారు సంజయ్ గారు వెళ్ళిపోతారా లేకపోతే దివ్య గారు వెళ్ళిపోతారో చూడాలి. దివ్య గారు ఉంటే ఇంకో వారం కూడా ఇంకోసారి తనుజ గారు తిట్టిస్తారు ఏమన్నా. సో ఉండాలని కోరుకుంటున్నాను. కెప్టెన్ అయిన తర్వాత తనూజకి ఏమైనా నిజంగానే తలపొగరు తలపోగరు అన్న పెద్ద మాటలు వద్దండి అమ్మాయికి. అంత పెద్ద పెద్ద వర్డ్స్ యూజ్ చేయకూడదు మనం ఒక అమ్మాయి గురించి. తలెక్కిందా అని చెప్పి అలా ఏం లేదండి, తలపోగరు అలాంటిది ఏం లేదు అమ్మాయికి. కాకపోతే ఈ అమ్మాయి రేస్ చేసింది వాయిస్, ఈ అమ్మాయి అలా మాట్లాడింది. తనుజ స్టార్టింగ్ నుంచి కూడా అట్లానే ఉందండి. తలపోగరు ఒకసారికి ఏం రాలేదు. అర్థం అట్లా ఏం లేదు, తలపోగరు అట్లా ఏం అనకండి ప్లీజ్. దట్స్ ఇట్.